ఓం శాంతి. దేహాభిమానాన్ని ఎలా జయించాలి అని దాదీని ఇలా ప్రశ్న అడిగారు. దాది చెప్పారు, అంతర్ముఖతలో ఏకాగ్రత శక్తి ద్వారా దేహాభిమానం సమాప్తమవుతుంది. బాహ్యముఖత ఉన్నంతసేపు దేహాభిమానం లాగుతుంది. ఏకాగ్రత శక్తి ఉన్నప్పుడే అంతర్ముఖత ఉందని అనిపిస్తుంది. ఏకాగ్రతతో బాబా నుండి శక్తి లభిస్తుంది. అదే దేహభ్రాంతి నుండి విముక్తి చేస్తుంది. బయట విషయాలు లోపలికి రాకూడదు. లోపల ఉన్న బాబా విషయాలు అందరికీ పంచాలి. దాంట్లోనే అన్నీ వస్తాయి. అంతర్ముఖంగా ఉంటే బాబా నుండి లభించింది లోపలికి వెళ్తుంది. బాహ్యముఖతలో బాబా విషయాలు లోపలికి వెళ్ళవు. కానీ బయట విషయాలు వినడానికి చెవులు చాలా షార్ప్గా ఉంటాయి. దాదీని ఇంకొక ప్రశ్న ఇలా అడిగారు, పుణ్యాత్మగా అవడానికి ఏం పురుషార్థం చేయాలి అని. దాది అన్నారు, భగవంతుడు పతిత పావనుడు. ఆయన స్మృతిలో కర్మ చేసినట్లయితే ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది. మన సాంగత్యంలో ప్రతి ఒక్కరికి శ్రేష్ఠ కర్మ చేసే ప్రేరణ లభిస్తుంది. శ్రేష్ఠ కర్మలే మనల్ని పతితుల నుండి పావనంగా తయారవడంలో తోడ్పడతాయి. ప్రతి ఆత్మ శాంతిలో ఉండి కర్మ చేయాలి. ఉన్నత కర్మలు చేస్తేనే పరివర్తన అవుతాము. అందుకే కర్మల గుహ్యగతిని తెలుసుకుని వికర్మల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే వాటితోనే దిగజారిపోయాం. ప్రతి ఆత్మ కర్మల గుహ్యగతిని తెలుసుకుని తాము చేసిన వికర్మలను సమాప్తం చేసుకోవాలి. వర్తమాన సమయం ఉన్నతాతి ఉన్నతంగా తయారయ్యే సమయం. పరమాత్మ నుండి లభించే లైట్ మైట్తో ఏం చేయాలి, ఎలా చేయాలన్నది సమాప్తం అవుతుంది. మనసు బుద్ధి వ్యర్థం నుండి ఫ్రీ అవుతుంది. వికర్మాజీతిగా అయితే పాపకర్మల మురికి తొలగిపోతుంది. అప్పుడు పరమాత్మ కూడా పుణ్యాత్మగా అవ్వడానికి సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. దాదిని ఇలా ఇంకొక ప్రశ్న అడిగారు, వైరాగ్యానికి ప్రాక్టికల్ స్వరూపం ఏది అని. జ్ఞానం అంటే వైరాగ్యం అని ఇలా దాది చెప్తున్నారు. వైరాగ్యానికి ప్రాక్టికల్ స్వరూపం త్యాగం. వినాశనం కంటే ముందు కొంచెం సర్దుకుని కొంచెం సఫలం చేసుకుని ఫ్రీ అయిపోయారు. ఈ వివేకంతో త్యాగం చేసినందుకు సేవ జరిగి భాగ్యం కూడా ఉన్నతంగా తయారవ్వాలి. కొంతమంది త్యాగం అంటే అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చుని యజ్ఞసేవ తీసుకోవడం అనుకుంటారు. సంగమిగంలో శ్వాస సంకల్పం అన్నీ సఫలమవ్వాలి. అందుకే నిర్లక్ష్యంతో కాక తెలివితో చెయ్యాలి. ఎవరితోనూ ఎలాంటి ఖాతాలు లేనప్పుడే ఫ్రీ అవుతాము. త్యాగంతో పాటు చరిత్ర కూడా ఉన్నతంగా ఉండాలి. త్యాగంలో ఎన్నో విషయాలుంటాయి, వాటిని వర్ణించకూడదు. ఏమైనా మనమైతే సత్యంగా నిరహంకారి అయి త్యాగం చేసి వైరాగ్య స్థితిలో ముందుకు నడవాలి. అప్పుడు బాబా ఆశీర్వాదాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇంకొక ప్రశ్న ఈ రకంగా అడిగారు, సేవ చేస్తూ అతీతంగా ఎలా ఉండాలి. దాది అన్నారు, బాబా సైలెన్స్ శక్తితో నిమిత్తమై సేవ చేస్తూ ఉంటే అతీతంగా ప్రియంగా ఉండే తెలివినిస్తారు. సేవాదారి అంటే నష్ట మహాస్మృతి స్వరూపమై ఎవరు రెడీగా ఉండాలి. దానికోసం స్వయాన్ని అలర్ట్గా ఉంచుకోవాలి. ఏ ఆజ్ఞ లభించినా హాజీ బాబా అని చేస్తూ ఉండాలి. పొరపాటును కూడా నేను చేస్తున్నాననే అభిమానం రాకూడదు. నేనే చేశాను మీకు తెలుసా అనే సంకల్పం కూడా రాకూడదు. సైలెన్స్ ఇవన్నీ నేర్పించి అనుభవం చేయిస్తుంది. ఈ అనుభవం అనే శక్తి చాలా గొప్పగా పనిచేస్తుంది. డ్రామా జ్ఞానం సార రూపంలో స్పష్టంగా బుద్ధిలో లేనట్లయితే స్థిరంగా ఉండలేము. బాబాను యథార్థంగా గ్రహించలేకపోతే ప్రాప్తి యొక్క నశ నిశ్చయం ఉండదు. సైలెన్స్తో వివేకవంతులై సత్యంగా తయారవుతారు. సైలెన్స్, స్వీట్ సైలెన్స్, డెడ్ సైలెన్స్.
వినాశ దృశ్యాలను ఎలాంటి వారు చూడగలరు అని దాదిని ఇలా అడిగారు. అప్పుడు దాది ఇలా చెప్పారు, వినాశనం అనే అగ్ని నుండి రక్షించుకోవడం కోసం మీరు నిర్భయంగా ఉండాలి. ఒక బాబాతో ప్రీతి ఉన్నప్పుడే నిర్భయంగా ఉండగలము. వికర్మలను వినాశనం చేసుకుని ఖాతా పూర్తి చేసుకోవాలి. ఒకవేళ వికర్మల ఖాతా ఉంటే మనలో నిర్భయత శక్తి ఉండదు. నాట్యం చేయమంటే చెయ్యలేరు కదా. బాబా కేవలం మన శిక్షకుడే కాదు, రక్షకుడు కూడా. ఈ శిక్షణలే మనకు సురక్షితమైన సాధనాలు. తండ్రి, టీచర్, సద్గురువుతో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. సద్గురువైన బాబా మాటపైనే నడవాలి, కానీ మన ఇష్ట ప్రకారం నడవకూడదనే శ్రద్ధ ఉండాలి. అలాంటి వారే వినాశ జ్వాల చూడగలుగుతారు. స్మృతి పూర్తిగా లేకపోతే, నిర్లక్ష్యంతో ఉంటే, వికర్మలు వినాశనం కాకపోతే, ప్రకృతి భయంకరమైన రూపం దాల్చినప్పుడు కంగారు పడిపోతారు. ఏమవుతుంది? ఎవరిపైన మోహం ఉంటే వాళ్లపైకి బుద్ధి ఉంటుంది. ముందు నుంచే బుద్ధిని ఫ్రీగా చేసుకోవాలి. ఇంకొక ప్రశ్న, నిజాయితీ వలన మనలో ఏ శక్తులు వస్తాయి అని అడిగారు. దాది చెప్పారు, నిజాయితీతో సర్వగుణాలు తమంతట తామే మన జీవితంలో వచ్చేస్తాయి. సహనశీలత కూడా నేను సహించుకోవాల్సి వస్తుందనే మాట ఉండదు. నిజాయితీగా ఉంటే ఇదేం పెద్ద విషయమని అనిపించదు. పరిశీలించే శక్తి, నిర్ణయించుకునే శక్తి మొదలగు శక్తులు కూడా వెంటే ఉంటాయి. శాంతిగా ప్రేమతో కూర్చుని మీ స్థితిని తయారు చేసుకోవాలి. సాధనతో సిద్ధి లభిస్తే సఫలతా శక్తి కూడా సహకరిస్తుంది. సహజంగానే సంకల్పాలు సాకారం అవుతాయి. నిజాయితీ మన సంకల్పాలని పవిత్రంగా, దృఢంగా చేస్తుంది. ఒకవేళ మన స్థితి అలా ఉంటే బాబాతో కూడా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఆలోచించవలసిన అవసరము ఉండదు. నిజాయితీతో ఉంటే బాబా నుండి లైట్ మైట్ అనుభవం అవుతుంది. భగవంతుడితో పాటు అందరితోనూ సత్యమైన ప్రేమ ఉండాలి. నిజాయితీతో సత్యమైన ప్రేమ ఆత్మలో నిండుతుంది. అన్ని విలువల్లో నెంబర్ 1 నిజాయితీ. వినయం వారి స్వరూపంలో సహజంగానే ఉంటుంది. నిజాయితీ సద్గుణాలన్నిటినీ తమ వైపు ఆకర్షిస్తుంది. ఎలాంటి కోరికలు ఉండవు. ఇంకొక ప్రశ్న ఈ రకంగా అడిగారు, మానసిక అనారోగ్యం అంటే ఏమిటి? దాని నుండి ఎలా విముక్తులవ్వాలి? దాది చెప్పారు, ఎవరి ప్రభావంలోనైనా రావడం, మన ప్రభావం ఎవరిపైనైనా పడడం, ఇదే మానసికమైన అనారోగ్యం. జ్ఞానాన్ని మననం చేస్తే మనం మానసికమైన అనారోగ్యం నుండి విముక్తులమవుతాం. ఒక్కొక్క వ్యర్థ సంకల్పాలని పరిశీలిస్తేనే శక్తి లభిస్తుంది. సమర్థ సంకల్పాలు వస్తేనే ఇతరులకు కూడా శక్తి లభిస్తుంది. మన ప్రభావం ఇతరులపైన పడాలనే సంకల్పాలు అసలే రాకూడదు. బాబాకు ఎంత సమీపంగా ఉంటామో అంతగా అన్ని దుఃఖాల నుండి దూరం అవుతాము. పూర్వం ఎలాంటి అనారోగ్యం వచ్చినా సూర్య స్నానం చేయమనేవారు, సన్ బాత్. బాబా కూడా అశరీరి అయి జ్ఞాన సూర్యుడి కిరణాలు తీసుకోమని చెప్తారు. ఆ కిరణాలు లోపలున్న వికారాలనే క్రిములను సమాప్తం చేసేస్తాయి. సాకార మురళి చదవండి, వినండి, అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. శరీరానికి శారీరక రుణఖాతాలు అనారోగ్యం కాదు, పుణ్య సంపాదన శాంతిగా ఉండే అవకాశం ఇస్తుంది. మందులతో పాటు ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి, అవే చాలా పనిచేస్తాయి. సంబంధ సంపర్కాల్లో వస్తూ ఒక చిరునవ్వుతో, పవిత్రమైన వైబ్రేషన్స్తో కూడా ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. సదా అందరి కోసం, స్వయం పట్ల శుభ భావన ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. యోగ బలం అంతిమం వరకు పనిచేస్తుంది. ఎంత యోగం యొక్క లోతుల్లో వెళ్తే అంతగా అతీంద్రియ సుఖం లభిస్తుంది. వీటన్నిటి కోసం మనస్సు నిరోగిగా, ఎలాంటి ఆసక్తి లేకుండా ఉండాలి. మోహం, ఆధీనతలు ఉండకూడదు.
బాబా వీటన్నిటి నుండి విముక్తులు అవ్వడమే నిరోగి అంటారు. ఓం శాంతి.